ముగా పైలేచిన స్మరించేదని విశ్వాసతన్ తరుణములో విరోధముగా పైలేచిన స్మరించేదని విశ్వాసతన్ అయిపోయిందిలే. ఆనందముగా యెహోవాని కృపాలన్నీ అన్ని కాలంబులం కీర్తించేదన్. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనం మరొకసారి మనస్కరించుదాం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టస్థునైన సోపత్రును తెస్సలోనికలో అరిస్టార్కును పెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థుడైన తుకికు మరియు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు మాసిదోనియా నుండి గ్రీసుకు వచ్చారు. గ్రీసు నుండి సిరియాకు వెళ్ళాలని ఆశపడుతున్నారు. అయితే యూదులు కుట్ర బహు బలముగా ఉందని విని అక్కడి నుంచి వారు ఆయా ప్రాంతాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళని ఉద్దేశించినారు. అయితే ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క ఈ పరిచర్య మార్గంలో ఆయా స్థలాల్లో ఆయా వ్యక్తుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో పౌలు చేత గ్రంథస్థం చేయబడిన ఆయా పుస్తకాలు మనం పేర్లు చూస్తాం. వేరే వేరే వ్యక్తుల యొక్క పేర్లు చూస్తాం. ఎపఫ్రొది అని కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. ఆయా వ్యక్తుల పేర్లు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కొన్ని పేర్లు, వారిలో ఒకని యొక్క పేరును మనం అతని యొక్క జీవితాన్ని కొన్ని విషయాలు చూడటానికి ప్రభు కృప చూపించినాడు ఆరాధన వర్తమానంలో. రెండవదిగా కొన్ని నిమిషాలు మాత్రమే, ఒక 20 నిమిషాలు ఈ మిగిలిన విషయాలు వాటిలో కొన్ని ముఖ్యమైనవి మనస్కరించుదాం. తుకికు అనగా తరుణములు కలిగినవాడు. భూమి మీద ఉద్యోగరీతిగా తరుణాలు కావాలని కోరుకుంటారు. వైవాహిక జీవితంలో ప్రవేశించాలని ఆశపడతారు. లేదు ఉన్నత స్థాయికి వెళ్ళాలని అట్లాంటి తరుణాల కోసం చూసే వ్యక్తులుగా ఉంటారు. భౌతికమైన వాటి మీదే మనస్కరిస్తారు. కానీ భౌతికంగా ఏ స్థితి కలిగి ఉన్నప్పటికీ ఈ తుకికు ఒకానొక రోజున దేవుని కలుసుకున్న తర్వాత తన మార్గంలో వెళుతున్నప్పుడు స్వార్థ విని తాను ప్రభుకి ఎలాగ అప్పగించుకున్నాడు. వెలుగైన ప్రభు వైపు చూసినాడు. తన జీవితం ఎంత రోతగా ఉన్నదో అనేది గ్రహించినాడు. దాన్ని తృణీకరించినాడు. అతని జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. ఇది మొదటి ఆశీర్వాదం దేవునిలో. తుకికు మాత్రమే కాదు, మనం కూడా. రెండవది, జీవపు వెలుగును కలిగి ఉన్నాడు. తద్వారా నిత్య జీవానికి వారసుడైనాడు. మూడవది, తుకికు యొక్క జీవితంలో ఆశీర్వాదము నిత్యమైన నివాసము. కొరింథీ 5:1 ప్రకారం, మొదటి వచనం ప్రకారం, హెబ్రీ 9:15 వారి ప్రకారం ఒక మనుషుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు ఇవేనండి. కనుకనే మనం కూడా ప్రభు నమ్మున మనం కూడా ఇటు దృష్టి ఇటు నిరీక్షణతో భూమి మీద జీవిస్తున్నాం. మన ముందు నడిచిన వారు చెప్పినారు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అని చెప్పగలిగినారు. మనం కూడా ఈ మాట చెప్తున్నాం. మనకు ముందున్న తుకికు లాంటి సామాన్యుడైన వ్యక్తి కూడా ఇటు జీవితం కలిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయంలో 3వ వచనంలో వెలుగు సత్యం బయలుదేరజేయము అవి నాకు త్రావు చూపుతాయని భక్తుడు అంటున్నాడు. 43వ పాట అనుకుంటా. మనకి ఎన్నో పాట అది? 23వ పాట అనుకుంటా. 23వ పాట. నీ వెలుగు నీ సత్య బయలు దేరానిమ్ము, నీ వెలుగు సత్యము భయాలు. అవి ఆ వెలుగు ఏ వెలుగైతే తుకిని వెలిగించిందో, ఏ వెలుగైతే సౌలును పౌలుగా మార్చిందో, ఏ వెలుగైతే అబ్రహామును పిలిచిందో, వెలుగైన దేవుడు యోబును ఉద్ధరించిందో, వెలుగైన దేవుడు యుగాంతంలో మనల్ని కూడా ఉద్ధరించినాడు. కీర్తనగాడు అంటాడు 119 అధ్యాయం 119, 105వ వచనంలో, నీ వాక్యం నా త్రోవకు వెలుగును దీపమా వెలుగా.
నా నా ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రావుకు వెలుగే ఉన్నది. కాబట్టి ఆయన మనకు వెలుగు, ఆయన మనకు దీపమై ఉన్నాడు. మన జీవితం ఆ వెలుగు, నీ వెలుగు నీ సత్యం బయలుదేరజేమో అవి నాకు త్రావు చూపుతాయి. అంతేకాదండోయ్, దావీదు గురించి కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 70వ వచనంలో కీర్తనలు 78వ అధ్యాయము 78వ అధ్యాయం 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతనిని పిలిపించాను. చాలు. ఇక్కడ వెలుగైన ప్రభు దావీదును చీకటిలో సంచరిస్తున్నాడు అనగా భౌతికమైన జీవితం చీకటి సాదృశ్యం. దర్శించాడు, ఆ గొర్రెల దొడ్లో నుంచి పిలుచుకున్నాడు. దమస్కు మార్గంలో సౌలు అనే మనుషునికి ఎలాగున ఆ వెలుగు ప్రత్యక్షమై తను వెలిగించిందో అలాంటి వెలుగు దావీదుని కనుగొని అక్కడ ఎడారి ప్రాంతంలో అరణ్యంలో అతను కోరుకొని గొర్రెల దొడ్లో ఉన్న ఈ మనుషుని పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుడుకు ఆయన అతనిని రప్పించాను. ఈ గొర్రెలను కాసి ఈ మనుషుడికి అత్యున్నతమైన ఇశ్రాయేలు యొక్క సింహాసనాన్ని అధిష్ఠించే గొప్ప ఆధిక్యత చూసారండి. ఒక మనుషుడు వెలిగింపబడినప్పుడు, వెలుగైన ప్రభు వద్దకు వచ్చినప్పుడు, దేవాతి దేవుడైన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగో జీవితాలు ఉద్ధరింపబడతాయో, ఈ సత్యం ఎరుగక మన మధ్య మన కుటుంబీకులు, మన కుటుంబంలోని వారు, భార్య ప్రభుని వెంబడిస్తుంది కానీ భర్త దేవుని దగ్గరికి రాడు. కొంతమంది భర్తలు వస్తారు, భార్య రాదు. పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు రారు. తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. ఈ పైన చూస్తాం మనం కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు. వారు ఎలాగున దృశ్యమైనవి అనిశ్చయములను, అదృశ్యమైనవి నిశ్చయములు అని చెప్పగలుగుతున్నారు. పెంట, ఇవన్నీ భౌతికమైన వాటినటిని పెంటగా ఎంచుకుంటున్నారు వాళ్ళు. అయితే నీవు నేను ఎలా ఉన్నావు? ఇప్పుడు నీవు నేను ఎలా ఉన్నావు? తుకికి ఇట్లాంటి గొప్ప భాగ్యం కలిగి ఉన్నాడు దేవుని ద్వారా. కొందరు మన ముందు నడిచిన పేర్లు మనం చూసిన విన్నాం. ఇప్పుడు వారు ధన్యులైనారు. దేవుడు వారిని దర్శించినప్పుడు వారి బ్రతుకులు ఉద్ధరింపబడినవి. ఇక రెండవది ప్రధానంగా తుకికి యొక్క జీవితము ఎలా ఆయన వెంబడించిన తర్వాత దేవునికి బహుప్రియుడైపోయినాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చి సంగతులు మీకు తెలియజేయను. ఎంత వండర్ఫుల్ అండి ఇది, ఎంత వండర్ఫుల్ ఇది, ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఒకప్పుడు భూమి మీద మనుషుల మధ్య లెక్కింపబడిన వ్యక్తి కాదు ఇతను. తన జీవితం తనకు భారంగా ఉండి ఉంటుంది. తన కుటుంబం వారే తనని హీనంగా చూస్తున్నారు ఈ తుకికెను. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని చూడగలిగినాడు, యేసు ప్రభుని తన ప్రాణముగా ఎంచుకున్నాడు, దాచబడిన ధనమును వెతికినట్టుగా యేసు ప్రభునికి తన్ను తాను అప్పగించుకున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు గుండా దేవుడు నడిపించాడు అనేది కూడా మనం చూస్తాం ఇంతవరకు మొదట వర్తమానంలో. అంతేకాదు అతని యొక్క ఆత్మీయ స్థాయి పెంచబడింది. ఇక్కడ ప్రియ సహోదరుడును ప్రేమయ్యాడు, దేవునికి ప్రియుడైపోయినాడు. దేవునికి ఎప్పుడైతే ప్రియునవుతారో అప్పుడే తర్వాత ఒక మనుషుడు ఇంకో మనుషుడు ప్రియమయంగా అవుతారు అన్న దైవజనుడు భగత్ సింగ్ గారిని భారతదేశం అంతా ప్రేమిస్తుంది.
క్రైస్తవ ప్రపంచము, భారత క్రైస్తవ ప్రపంచము అందాం, భారతదేశాన్ని ఒక ప్రపంచంగా పోలిద్దాం. భారత క్రైస్తవ ప్రపంచములో దైవజనుడు భగత్ సింగ్ గారు గొప్ప వ్యక్తి, నీతి సూర్యుడు లాంటివాడు, సూర్యుడు లాంటివాడు. ప్రపంచం కూడా అలాగే ఉన్నాడు. ఎందుని బట్టి భగత్ సింగ్ గారు అలా ఉన్నారు? యేసు ప్రభుని బట్టి, యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఈ కాలంలో, ఈ మొదటి శతాబ్దంలో దేవుని గ్రంథంలో ఇతని గురించి రాయబడిన మాట, తుకికు గురించి రాయబడిన మాట, నా ప్రియ సహోదరుడు, దేవుని దృష్టికి ప్రియమైన వాడయ్యాడు. దేవుని తదుపరి తన పరిచర్య చేస్తున్న, క్రీస్తు తర్వాత పరిచర్య చేస్తున్న పౌలు యొక్క దృష్టిలో కూడా ఇతను ప్రియుడిగా అయిపోయినాడు. సామాన్యుడు, సామాన్యుడు. ఒకటి ప్రియుడైనాడు, రెండవది నమ్మకమైనవాడు, ప్రభునందు నమ్మకమైనాడు, 3 పరిచారకుడు, 4 తోటి సేవకుడు. 4 అంతల ఆశీర్వాదాలు లేక అనుభవాలు ఈ యొక్క తుకికులో కనిపిస్తున్నాయి మనకి. అంతే. ఇక్కడ ప్రియమైన వాడు అని పిలువబడిన ఈ తుకికి ప్రక్కన పెట్టి ఇంకొక మాట మత్తయి సువార్తలో లేఖనం ఏం సెలవిస్తుంది? 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టెను. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను. ఎందుచేత ఈయన గురించి, ఈయన భూమి మీద ఉన్నాడు, శరీరంలో ఉన్న వ్యక్తిత్వం. ఓ ప్రియుడా, ప్రియ సహోదరి, ఇతను శరీరంలో ఉన్న వ్యక్తి, మనుషుడు, మనుష్య కుమారుడు అనబడి పిలువబడిన వ్యక్తి, మనుషుల్లో ఒకరిగా లెక్కింపబడిన వ్యక్తి. ఒకానొక రోజున ఆకాశం నుండి యొక్క స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. చూస్తారా? ఎందుచేత ఒక వ్యక్తిని, ఒక మనుషుని, శరీరంలో వ్యక్తిని ఈయన ప్రియకుమారుడు అని పిలుస్తున్నాడు? బహుశా మనం ఎలా ఊహించవచ్చు, లేఖనాల ఆధారం చేసుకుని ఎందుచేత పిలువబడినారు అంటారంటే ఇవి మనకి కారణాలు కావచ్చు. ఒకటి, ఆయన మనుషుడు కుమారుడుగా పిలువబడిన ఆయన మాటకు విధేయత చూపించాడు. మాట వినిన వ్యక్తి, మాట వినే వ్యక్తిని మనం ప్రియంగా ఎంచుతాం. మన బిడ్డలు 3, 4 ఉండొచ్చు మనకి. ఏ బిడ్డ అయితే మనకు పిలవగానే విధేయత చూపిస్తాడో, మాటకు తల వంచి లోబడతాడో, ఆ వ్యక్తిని మనం తప్పక ప్రేమిస్తాం. ఏ వ్యక్తి అయితే విధేయత చూపించే తిరుగుబాటు చేస్తాడో, ఆ వ్యక్తి విషయంలో మన మనసు ఎంతో నొచ్చుకుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుని దృష్టికి ప్రియంగా ఉండాలంటే, దేవుని దాసుని దృష్టికి ప్రియంగా ఉండాలంటే, ఒక వ్యక్తికి మరో వ్యక్తి ప్రియంగా ఉండాలంటే మాట వినే వ్యక్తిగా ఉండాలి, లేక విధేయుడిగా ఉండాలి. ఇది మొదటి కారణం ప్రియంగా ఉండాలంటే. రెండవ కారణం ఏంటంటే శ్రమ పడుటకు ఇష్టపడాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి కొరకు శ్రమ పడుటకు ఇష్టపడాలి. బహుశా ఆయన చూసి ఇతను నా ప్రియకుమారుడు అని పిలిచినాడంటే, చెప్పినాడంటే ఆయన శ్రమ పడటకు ఇష్టపడినాడు. చూడండి, ఇది రెండవ తలంపు. మూడవది, త్యాగం చేయటకు కూడా ఇష్టపడాలి. ఈ 3 అంతలు. మొదటిది, మాట వినేవాడుగా లేక విధేయత చూపించేవాడుగా ఉండాలి ఒక వ్యక్తి. రెండవది, శ్రమ పడటకు ఇష్టపడాలి. మూడవది, ఏ పని అయినా సరే, ఎప్పుడైనా సరే, అన్ని వేళలా చేయటానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. చివరికి ప్రాణం కూడా దారబోయటానికి ఇష్టమైన వ్యక్తిని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి అనేకులకు ప్రియంగా ఇచ్చుకుంటారు. గాంధీ మహాత్ముడని పిలుస్తారు. భారతదేశంలో ఒక వ్యక్తిని గాంధీని మహాత్ముడని పిలుస్తారు. ఎందుకు తెలుసా? ప్రియమైనవాడు, దేశానికి ప్రియమైనవాడు. నెల్సన్ మండేలాను మహాత్ముడని పిలుస్తారు ఒక దేశస్తులు.
ఆఫ్రికా దేశస్థులు. కారణం ఏంటంటే ప్రియమైనవాడు, ఆ దేశ జనాభాగా అందరికీ, జనులందరికీ ప్రియమైనవాడు, తన ప్రాణాన్ని ధారబోయటకి ఇష్టపడినవాడు, ప్రజలందరికీ విధేయత చూపించాడు, ప్రజల క్షేమం కొరకు విధేయత చూపించినాడు. మరి నీవు నేను ఎలా ఉంటున్నాం? దేవుని నమ్మిన మనం ఎలా ఉంటున్నాం? ఈ తుక్కికి కూడా బహు ప్రియ సహోదరుని పిలువబట్ట కారణము అదే. కాబట్టి మనము కూడా దేవునికి మనం అప్పగించుకునే వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మాటకు అర్హత మనం కలిగి ఉండగలం. దేవునికి ప్రియమైన వ్యక్తులుగా ఉండాలి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రికి అవిధేయుడిగా ఉన్నాడు. కయీను, హేబేలు ఉన్నారు. ఒకడు అవిధేయుడు. ఇలాగున అనేకులు జీవితాలు చూసినప్పుడు దేవునికి ఆయాసం కలిగించే వ్యక్తులుగా ఉన్నారు. భూమి మీద ఉన్న తండ్రి అయిన ఆదావుకు మాత్రమే కాదు అసహ్యంగా ఉండటం కయీను. ఆకాశం ఉందని దేవునికి కూడా ఈ కయీను అనే మనుషుడు రోతగా కనిపిస్తాడు. కాబట్టి యేసు దేవాది దేవుని యొక్క పిల్లలమని పిలువబడుతున్న మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, విధేయులుగా ఉండాలి, నేల మట్టుకు వంగాల. మనం దేవుని విషయాల్లో ఏ పనికైనా ఎప్పుడైనా సరే ప్రభువుకి సమీపంగా ఉండే వ్యక్తులుగా మనం ఉండాలని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఉదాహరణకి ఇతడు నా ప్రియకుమారుడు, ఇతను నేను ఆనందించున్నానని చెప్పిన లేఖనం ఆయన విషయంలో ఎందుకు చెప్పబడిందంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. దేవుని యొక్క సంకల్పం ప్రకారము తను తాను దేవునికి అప్పగించుకుని, తండ్రి అయిన దేవునికి అప్పగించుకుని మనుష్య కుమారుడిగా సశరీరుడిగా భూమి మీదకి రావటానికి ఆయన ఇష్టపడినాడు. మొదటి కారణం ఇది. ఒకడు ప్రియంగా ఉండటానికి తను తగ్గించుకున్నాడు. మరో రీతిగా చెప్పాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇంకా స్పష్టంగా చూడాలంటే మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకడు దేవునికి ప్రియంగా ఉండాలంటే 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నప్పటికీ, దేవునితో సమానంగా ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు కానీ, ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ, అంటే వాటిని ఆయన విడిచిపెట్టాక ఇష్టపడ్డాడు. ఎందుకు? మనుష్య కుమారుడిగా నువ్వు లోకానికి వెళ్ళాలయ్యా, నా నిమిత్తం వెళ్ళాలి, ప్రజలందరి కొరకు వెళ్ళాలి. బహుశా దేవాతి దేవుడు యేసు ప్రభు నీ మాట వింటాను కానీ ప్రజలందరి కొరకు నేను ఎందుకు చేయాలని అన్న తిరుగుబాటు చేయలేదు. నీ కొరకైతే మాట వింటాను కానీ ఇక్కడ పరలోక రాజ్యంలో ఏ పనైనా చేస్తాను కానీ నీకు నేను ఈ భూమి మీదకి వెళ్ళి ఆ శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళ కొరకు నేను ఎందుకు చనిపోవాలని తిరుగుబాడలేదు. విధేయత చూపించినాడు. నేల మట్టుకు వంగి విధేయత చూపించినాడు ఆయన. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ కూడా అదే సత్యం రాయబడింది. కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెడుదురు. ఇవి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క సంకల్ప ప్రకారం భూమి మీదకి రానై ఉన్నాడు అని చెప్పబడిన లేఖనాలు నెరవేర్పులో భాగముగా తండ్రికి విధేయత చూపించినాడు గనుక అతడు ప్రియమైన వాడుగా ఉన్నాడు. మనం కూడా విధేయత చూపించే వ్యక్తి. ఇది మొదటి కారణం. ప్రియంగా ఉండాలంటే మొదటి కారణం ఇది. రెండవది చూడండి, యోహాను సువార్త. మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే తుక్కికి వలె యేసుప్రభు వలె, యేసుప్రభు ఎలాగున తను తాను దేవునికి అప్పగించుకున్నాడు, విధేయుడైనాడు, అలాగున మనం కూడా ఉండాలి. అంతేకాదు యేసుప్రభుల జీవితంలోనూ చూస్తాం మనం ఎందుచేత ఆయన ప్రియమైన వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
దేవుని యొక్క సంకల్ప ప్రకారం పరలోకాన్ని విడిచిపెట్టినాడు ఆయన. ఆయనతో సమానం ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు, అనగా అటన్నింటినీ విడిచిపెట్టినాడు. మొదటి విధేయత అది. రెండవది పశువుగా అనగా గొర్రెపిల్లగా మారిపోయాడంట. లోకపాపలు మోసుకొనిపోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చినాడు. 36వ వచనంలో కూడా తన శిష్యులలో అతడు నడుచున్న యేసుని వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 36 29 చదివాం, 36 చదువుతున్నాను ఇప్పుడు. 36 ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అక్కడ లోక పాపను మోసుకొనిపోయి దేవుని గొర్రెపిల్ల. ఎందుచేత తాను ఇంతగా తగ్గించుకోవడం గల కారణం తండ్రికి విధేయత చూపించాలి. యేసు ప్రభు విధేయుడైనాడు తండ్రికి. మరి నీవు నేను మనం ఎలా జీవిస్తున్నావు? దేవుని పిల్లని చెప్పుకుంటున్నావు, కానీ మా ఇంట్లో విధేయత ఉందా? తల్లిదండ్రులకు విధేయత అవుతున్నామా? భర్త దగ్గర విధేయత ఉందా? ఆయనకి అప్పగించుకోగలుగుతున్నాం? దేవుని యొక్క కార్యాల్లో మనం దేవునికి అప్పగించుకోగలుగుతున్నామా? రెండవ హేతువు, ఆయన సశరీరుడిగా రావటానికి ఇష్టపడినాడు, లేక గొర్రెపిల్లగా తాను దేవునికి అప్పగించుకున్నాడు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము అంతేగా శ్రమ పట్టాకే ఇందాక విధేయత చూపించాడు, రెండవది శ్రమ పట్టా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇది 4-5 వచనాల్లో ఆయన ఎంతగా మన కొరకు తగ్గించుకొని శ్రమనొందినాడు అనేది చూస్తున్నాం. ఒకటి విధేయత చూపించాడు, రెండవది ఇంతగా శ్రమనొందటానికి. పాపం చేసిన వ్యక్తి శిక్షిస్తారు, కానీ ఏ పాపం ఎరుగని ఆ పావనుణ్ణి, ఆ పరిశుద్ధుణ్ణి ఇంతగా శ్రమ పెట్టిన, ఇంతగా తను శ్రమకు అప్పగించినట్టు చూస్తున్నాం. దేవునికి ప్రియంగా ఉండటానికి రెండవ కారణము శ్రమ పట్టకు ఇష్టపడాలి. మనం సువార్తలో కష్టపడటానికి ఇష్టపడాలి. సువార్త పనిలో మనము శ్రమ పడాలి. దేవుని పరిచర్లో శ్రమ పడాలి. ఇలాగున ఆయా అక్కరగలిగిన సమయాలలో స్థలాల్లో దేవునికి మనల్ని మనం అప్పగించుకొని శ్రమ పడవలసిన అవసరం ఉంది. మూడవది చివరగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసమును విభాగించుకొను. ఎలా అనగా మానమునందునట్లు అతడు తన ప్రాణమును ధారబోసెను. చివరిగా పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి రావటం కాదు, గొర్రెపిల్లగా లోకపాపలు మోసుకొని పోవు వ్యక్తిగా మారటం కాదు, శిలోమాను పొందినంతగా తాను తగ్గించుకొనటం కాదు, సామాన్యుడి మొదలుకొని ధనికుల వరకు ప్రతి మానవ జాతి కూడా ఆయన హింసించారు, దూషించారు. నువ్వు దేవుడు అయితే ఆ శిలువ మీద నుంచి దిగొని అనేక దోషణ మాట అపహాస్యం చేశారు, గుద్దారు. అంత మాత్రం కాదు, ఆయన ఇట్లాగున చిత్రహింస అనుభవించాడు, శ్రమనొందినాడు. అందుకే దేవునికి ప్రియమైన వాడయ్యాడు. మూడవదిగా చివరిగా ఆయన నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. చివరిగా తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను, నేను ముగించని పనిని, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినాడు. ప్రియ సహోదరి, పరుగు పందులో ఉన్న మనము అంతం వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి. ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా ఉండాలి మనం. అందుకే కొలసే రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరుడు ఎవరండి? ఎలా ప్రియ సహోదరుడు అయ్యాడండి? మరొకసారి అక్కడికి వెళదాం. కొలసీలకు రాసిన కాబట్టి ఒక పత్రికగా మారిపోయింది అతని యొక్క జీవితం. ప్రియ సహోదరుడు, నమ్మకమైన ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు, నా తోటి సేవకుడు, నావాడు, నా ప్రియ సహోదరుడు. బహుశా ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలను కూడా ఎలా పిలుచుకోలేరు. ఇతను నా తమ్ముడు, ఇతను నా అన్నయ్య. వాళ్ళ మధ్య రిలేషన్స్ సరిగా ఉండవు, ఆప్యాయత ఉండదు. ఈ దినాల్లో
కానీ ఇక్కడ దేవుని రక్తంతో కడగబడిన పౌలుకి తుకుకి మధ్య ఎట్లాంటి బాంధవ్యం ఉందో చూడండి. అంతేకాదు ఈ వ్యక్తులకి దేవునికి మధ్య గొప్ప సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రియుడిగా పిలువబడుతున్నాడు, నమ్మకమైనవాడుగా పిలువబడుతున్నాడు, పరిచాడుగా పిలువబడుతున్నాడు, తోటి సేవకుడిగా పిలువబడుతున్నాడు. కాబట్టి నీవు నేను ఇలాగన పిలువబడాలంటే మనల్ని మనం తుకికి వలె దేవునికి అప్పగించుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఓకే నానా? పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. ఇంతవరకు నీ చిత్తము చొప్పున కొన్ని విషయాలు అందుబాట్ల మధ్య అపోస్తల కార్యములు 24వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో, స్వార్థ పరిచర్యలో ఎవరెవరు సహకరించారు, వారిలో ఒక వ్యక్తి సామాన్యుడైన తుకికి గురించి, అతని యొక్క జీవన విధానం గురించి, అతని యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మేము నేర్చుకున్న సత్యాలు బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ, అలాగున మేము కూడా యుగాంతంలో నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సరిపోయిందా? టైం సరిపోతుంది. టైం సరిపోతుంది. ఓకే.